రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు అభివృద్ధి కార్యక్రమాలకు పూర్తి సహకారం అందిస్తామని కేంద్ర మంత్రులు హామీ ఇచ్చినట్లు రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ, జౌళి శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బీరేంద్ర సింగ్, కేంద్ర మంత్రి సుజనా చౌదరిలతో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాలుగా గుర్తించబడి కేంద్రం నుంచి నిధులు అందని వాటికి నిధులు ఇవ్వాలని కోరినట్లు ఆయన వివరించారు. నేత కార్మికులకు సామాజిక భద్రత కల్పన, టెక్స్టైల్ పార్కు ఏర్పాటు, జలజాలం, ఉపాధి హామీ నిధుల జాప్యం తదితర పలు అంశాలు మంత్రులతో చర్చించినట్లు తెలిపారు. కరీంనగర్ జిల్లాలో ఒక 50 పడకల ఈఎస్ఐ డిస్పెన్సరీ ఏదైతే మంజూరైందో ఆ డిస్పెన్సరీ స్థాయిని పెంచి ఒక 200 పడకల ఆసుపత్రిగా ఏర్పాటు చేయాలని చెప్పి కేంద్ర కార్మిక శాఖ మంత్రి దత్తాత్రేయ గారిని కోరడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఐటీఐ సంస్థను ఒకటి కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో ఏర్పాటు చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. వరంగల్ జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో మరి 1,00,000 లూమ్స్తో ఏర్పాటు చేద్దాం అనుకుంటున్న క్లస్టర్ గురించి చెప్పాము. దానికి కూడా వారి సపోర్ట్ కావాలని చెప్పి కూడా కోరాము. ఒక టెక్స్టైల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా కేంద్ర మంత్రి గారిని కోరడం జరిగింది. ఎన్ఆర్ఈజీఎస్కి సంబంధించి కొంత డబ్బులు విడుదలలో జాప్యం జరుగుతున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తే వారు వెనువెంటనే స్పందించి ఈ చివరి క్వార్టర్ 223 కోట్ల రూపాయలు విడుదల చేయడంతో పాటుగా ఆ ఉత్తర్వులు కూడా మాకు వెంటనే అందజేసి వారి చేతుల మీదుగానే మాకు ఇచ్చి చివరి క్వార్టర్ అయిన ఈ ఆర్థిక సంవత్సరంలో 223 కోట్ల 36 లక్షల రూపాయలు తెలంగాణ ప్రభుత్వానికి వారు మంజూరు చేయడం జరిగింది.